హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో లెట్ us ప్రే. మనమందరూ కూడా వాక్య కొరకు కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాము. ఎవ్రీబడి అందరూ కన్ను మూసుకోండి. ఈ సమయంలో లెట్ us all close and bow your head. Submit yourself for the word of God. మన అందరూ కూడా మన జీవితంలో వాక్యమే ప్రధానం, వాక్యమే దేవుడు, వాక్యమే మనకు నిత్య జీవం ఇస్తుంది. ఆ వాక్య కొరకు మన ప్రాణ, మన ఆత్మ, మన శరీరము ఈ సమయంలో సమర్పణం చేసుకుంటాము. నిత్యము సత్యమైన తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి మీ సన్నిధిలో వస్తున్నాను ప్రభువా. ఈ ఒక సమయంలో ఈ యొక్క ఆదివారము ఉదయ సమయంలో వచ్చిన సంఘంలో వచ్చిన అందరికీ కూడా మీ కరములు సమర్పణ చేస్తాను ప్రభువా. ఒకే మనస్సు, ఒకే హృదయం మీరు ఇవ్వండి ప్రభువా. మన ప్రాణ విచారములు మీ వాక్యం రావాలా, మన ఆత్మ మాటలు మీ వాక్యం రావాలా, మన శరీర క్రియలు మీ వాక్యం రావాలా ప్రభువా. ఆ వాక్యం మనకు తృప్తిగా, ఆ వాక్యం మనకు జీవముగా, ఆ వాక్యం మనందరికీ కూడా ఆశీర్వాదముగా ఉండాలా ప్రభువా. హోలీ స్పిరిట్ గాడ్ మీరే లీడ్ చేయండి. ఈ యొక్క సమయంలో యేసు నామము సంఘములో మహిమ పొందాలా ప్రభువా. తండ్రి అయిన దేవుని చిత్తము మన మధ్యలో నెరవేరించాలా ప్రభువా. ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ వి గివ్ టు యు లార్డ్. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. నిత్యము సత్యమైన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని నామముకి స్తుతి అన్న మహిమ, దేవుని వాక్యముకి మహిమ. హల్లెలూయా. ఈరోజు కూడా మనము కొంచెం వాక్యం చదివి హోలీ స్పిరిట్ గాడ్ మనకిస్తున్న సంగతి, మెసేజ్ ఏమని మనం వింటాం. లెట్ us రీడ్ Psalms 25:8. Psalms 25:8. కీర్తనాలు 25:8. ఓకే, ఎవరితోట ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కూడా చదవండి. ఓకే, ఈ ఒక వాక్యంలో ఏం చెప్తుంది అంటే, గాడ్ ఈజ్ గుడ్ అండ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అంటే యెహోవా దేవుడు మంచివాడు. తెలుగులో చదవండి ఏమ్మా ఇంకొకసారి. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడుగా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. యెహోవా దేవుడికి చాలా క్యారెక్టర్స్ ఉంది బైబిల్లో. దాంట్లో యెహోవా దేవుడు ఉత్తముడుగా ఉన్నారు, యథార్థుడుగా ఉంటారు. ఇంకొక లాంగ్వేజ్లో ఎలాగుంది అంటే, ఈజ్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్. ఈజ్ గుడ్, ఆయన మంచి దేవుడు. ఎంతమంది చెప్తారు ఆయన మంచి దేవుడు? హల్లెలూయా. మోసమైన దేవుడా, మంచి దేవుడా? ఎందుకు అలాగా బైబిల్లో ఉందంటే, ఈ లోకంలో చాలా మోసమైన దేవుడు కూడా ఉంది. అందుకే మన బైబిల్ దేవుడు పేరేమండి? మోసమైన దేవుడు లేదు, ఏమి మంచి దేవుడు. ఇది ఎవరెవరు మీరు రుచి చూసారో మీకు తెలుసు. వి వర్షిపింగ్ గుడ్ గాడ్, మంచి దేవుడు. హల్లెలూయా చెప్తామా? ఒక వ్యక్తి యేసు ప్రభువు ద్వారా వచ్చి చెప్పారు, మంచి సేవకుడా, మంచి బోధకుడా అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు? మనిషికి మీ ఏం చెప్పొద్దు, మంచి అని చెప్పొద్దు. మంచి వ్యక్తి ఒకే వ్యక్తి, ఎవరది? దేవుడు అని చెప్పారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు మంచివాడని లేదని లేదు. ఆయన శరీరముగా వచ్చారు కదా, మనుషుడుకు ఎవరికి కూడా గుడ్ అని చెప్పకూడదు.
దేవుడు మాత్రమే గుడ్ అని చెప్పాలని ఆయన టీచింగ్ ఇచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మనుష్యుడు టైంకు చేంజ్ అయిపోతారు. ఈరోజు మంచిగా ఉంటే రేపు చెప్పండి చాలా మంచి, నా హస్బెండ్ చాలా మంచి వ్యక్తి అండి, అదే సిస్టర్ వచ్చి నెక్స్ట్ వీక్ ఆయన అలాగా మోసమైన వ్యక్తి లేదండి. మై వైఫ్ ఈజ్ వెరీ వెరీ గుడ్, ఎంత దేవుడిచ్చిన ఒక వైఫ్ అండి. నెక్స్ట్ వీక్ అబ్బబ్బా దేవుడా ఏం తప్పు చేశానో తెలియదు, ఇలాగా ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చారు. ఉందా లేదా మన జీవితం? అంటే వీఆర్ నాట్ గుడ్ ఆల్వేస్. బట్ మన దేవుడు ఎలాగంటే ఆల్వేస్ ఈజ్ గుడ్. అల్లే చెప్తామా? మనుష్యుడు కొంచెం ఇలా కొంచెం అలాగ ఉంటారు, గుడ్ అండ్ బ్యాడ్. బట్ మన దేవుడు ఎవరంటే ఆల్వేస్. యూ కెనాట్ ఫైండ్ ఎనీ బ్యాడ్ థింగ్ ఇన్ గాడ్. మనలో గుడ్ బ్యాడ్ రెండు చూడొచ్చు. దేవుళ్ళు బ్యాడ్ అన్న పదమే లేదు. మన దేవుడు ఈజ్ ఎ ఆల్వేస్ గుడ్ పర్సన్. సే హల్లెలూయా. గుడ్ గాడ్, గుడ్ పర్సనాలిటీ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు, ఉత్తముడు. ఇదే మన టీచింగ్ ఈరోజు. ఆయన అలాగున్నారు, అందుకేం చేస్తారో అదే వాక్యం మళ్ళీ చదవండి. ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు. మళ్ళీ వాట్ ఈ సేస్ ఇట్ సేమ్ దేర్ ఫోర్ విల్ హీ టీచ్ సిన్నర్ ఇన్ ద వే. అంటే పాపులకు ఆ మార్గంలో చూపిస్తారంటే, అంటే ఏమర్థము? ఒక వ్యక్తి సిన్నర్గా ఉన్నారు, మీ పాప మార్గంలే పో అని మార్గం చూపలేదు ఆయన. పాపలు జీవిస్తున్న, పాప మార్గంలో పోతున్న ఒక వ్యక్తికు ఈ మంచి దేవుడు, ఈ ఒక యథార్థమైన దేవుడు, ఉత్తమమైన దేవుడు ఆయనకి ఒక మంచి ఒక మార్గము చూపిస్తారంటే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో ఎవరన్నా మనకు ఒక వ్యక్తి గురించి ఎగ్జాంపుల్ తెలుసు అని పెట్టుకోండి. వన్ పర్సన్ ఎవరని మనకు తెలుసు, ఆయన మంచి వ్యక్తి లేదు. ఒక సిస్టరో బ్రదరో మంచి వ్యక్తి లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. మీరేమైనా ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తారా? చెప్పండి. ఒక సిస్టరు మీకు అన్యాయం చేశారు, మోసం చేశారు, ఒక బ్రదరు ఆయన తప్పు మార్గంలో పోతున్నారు, మీరేమైనా మంచి చేస్తారా? లేదు. బట్ దేవుడు చూడండి, ఎంటైర్ లోకంలో పాపం చేసి దేవ మహిమ ఎవరికి లేదు, అన్నీ వెళ్ళిపోయింది. ఫుల్ వరల్డ్ బికమ్ సిన్, దేవుని మహిమనే లేదు. అప్పుడు దేవుడు ఏం చేశారు? తన ఏకైక పుత్రుడు యేసు ప్రభుకు ఈ భూమికు పంపేసి మనందరికీ కూడా ఒక మార్గదర్శనం చూపించారు. హల్లెలూయా. అదే ఈ వాక్యంలో ఉంది. మళ్ళీ చదువుతాము. వాక్యం మళ్ళీ చదగాల, అప్పుడే మీకు అర్థమవుతుంది. చదవండి సిస్టర్. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడుగా ఉన్నారు. కావున తన మార్గమును గురించి పాపులకు ఉపదేశం. తన మార్గం, దేవుని మార్గము పాపులకు ఉపదేశం ఇస్తారంటే. వీ డోంట్ గో టు ద బ్యాడ్ పీపుల్, బట్ గాడ్ విల్ కమ్ టు ద బ్యాడ్ పీపుల్ అండ్ టీచ్ ద రైట్ వే. హల్లెలూయా. ఇది మీరు న్యూ టెస్టమెంట్కు సంబంధం చేస్తే యేసు వచ్చి చెప్పారు, నేనే మార్గము. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు ఏం చెప్పారు? నేనే మార్గము. ఏం మార్గము? మీకు దేవుని గురించి పరలోకం పోవాలా అంటే, దేవుడు ఎక్కడున్నారు అక్కడ పోవాలా అంటే నేనే మార్గం అని చెప్పి ఉపదేశం ఇచ్చారు. పాపం చేస్తున్నా, పాపం చేసినా, పాపములు ఉన్న ఈ లోకముకు యేసయ్య ఒక మంచి మార్గము ఇచ్చారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక వాక్యం ఉంది. సామ్స్ అంటే కీర్తన 33:4 చదవండి. 33:4.
యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. చూడండి, యెహోవా వాక్యము యథార్థమైనది. నెక్స్ట్, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన చేయనదంతది, వాట్ ఎవర్ యు డూ, ఆయన ఏమేమి చేస్తారో అదన్నీ ఎలాగుందంటే నమ్మకముగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెహోవా వాక్యము యథార్థం. మన సబ్జెక్టు యథార్థం, ఉత్తమం. ఫస్ట్ మనం చూసాము మన దేవుడు మంచి దేవుడు, యథార్థమైన దేవుడు. ఇప్పుడు ఆయన వాక్యం కూడా బైబిల్ ఏం చెప్తుంది? ఆయన వాక్యం కూడా ఏమంటే యథార్థముగా ఉంది. అల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక సైడు దేవుడు యథార్థముగా ఉన్నారు, ఇంకొక సైడు దేవుని వాక్యం ఎలాగుంది? యథార్థముగా ఉంది. ఇప్పుడు దేవుడు బైబిల్ ఇచ్చారు. ఈ బైబిల్ ఏమంటే యథార్థమైన పుస్తకం. అల్లెలూయా చెప్పండి. ఈ బైబిల్ ఏం పుస్తకము? ఉత్తమమైన పుస్తకము, యథార్థమైన పుస్తకము. ఆయన వాక్యములు ఉత్తమం ఉంది, ఆయన వాక్యములు యథార్థము ఉంది. ఇప్పుడు మీరు ఒక కార్యం అర్థం చేసుకున్నారు. దేవుడు ఉత్తముడు, యథార్థముగా ఉన్నారు. ఆయన వాక్యం ఉత్తమము, యథార్థముగా ఉంది. ఈ ఒక్క దేవుడు, ఈ ఒక్క వాక్యము, యథార్థమైన దేవుడు, యథార్థమైన వాక్యము ఎందుకు మనందరికి ఇచ్చారు అంటే మన జీవితం కూడా యథార్థముగా ఉండాలా, నమ్మకస్తముగా ఉండాలా. అల్లెలూయా చెప్పండి. క్రిస్టియన్ అంటే బైబిల్ పెట్టుకొని చర్చికి పోతున్నారు, క్రిస్టియన్ అంటే పాట పాడుతున్నారు, క్రిస్టియన్ అంటే ఆరాధన చేస్తున్నారు, క్రిస్టియన్ అంటే ఇలాగా అలాగా అన్నీ చాలా ఐడియాస్ ఉంది. బట్ దేవుడికి ఏం కావాలంటే ఇఫ్ అట్ ఆల్ ఎ క్రిస్టియన్, ఇఫ్ అట్ ఆల్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్గా ఉంటే, దేవుని చిల్డ్రన్గా మనం ఉంటే, మన తండ్రి అయిన దేవుడు యథార్థమైన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనమందరూ కూడా చిల్డ్రన్ అంటే మన జీవితం కూడా ఎలాగుండాలా చెప్పండి, మాట్లాడండి. ఉండాలా లేదా? ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఉందంటే మన ఇల్లులో ఉన్న చిల్డ్రన్కి కూడా అదే క్యారెక్టర్ రావాలా అని మనం అనుకుంటామా లేదా? మంచి క్యారెక్టర్, నాకేం క్యారెక్టర్ ఉంది, ఇలాగే నా చిల్డ్రన్ కూడా ఉండాలా అని మనకు ఒక మనసు ఉంది. అలాగే మన దేవుడు ఉత్తముడు, యథార్థవంతుడు అంటే మనము కూడా అన్యాయములు, అశుద్ధములు, అక్రమములు జీవించడానికి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. మన జీవితంలో కూడా యథార్థం ఉండాలా, నమ్మకస్తముగా ఉండాలా, ఉత్తమముగా ఉండాలా అని ఆయన పరలోకం నుంచి చూస్తున్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సో వై వీఆర్ కమింగ్ టు చర్చ్? సంఘంకి ఎందుకు వస్తున్నారు? బైబిల్ ఎందుకు చదువుతున్నారు? ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే రిజల్ట్ ఏమి కావాలంటే మన జీవితంలో యథార్థం ఉండాలా. మన జీవితంలో ఏముండాలా? లేదా వేషధారి జీవనం ఉండకూడదు. మీకు తెలుసా వేషధారి? వేషధారి అంటే ఏమండి చెప్పండి. వేషధారి అంటే ఏమి? నటన. ఒక వ్యక్తి ఆయన ఫేస్ కట్ వేరే, నటన చేసినకి ఆ డ్రామాకి పోతున్నప్పుడు వేరే వేషం పెట్టుకుని ఏం చేస్తారు, అక్కడ వచ్చి నటనం డ్రామా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, వేషం అన్నీ తీసేసి ఒరిజినల్ ఫిగర్కి వస్తారు. చాలా పీపుల్ క్రిస్టియన్ జీవితం ఇలాగే ఉన్నారు. ఒరిజినల్ జీవితం వేరే. ఆదివారం కొంచెం వేషం పెట్టుకొని మనం చర్చికి వస్తాము. ఎలాగా? వేషధారి జీవితం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, హౌ ఆర్ యూ? మంచిగున్నారా? మంచి మాట్లాడతాము, మంచి హంబుల్గా ఉంటాము, మంచి మాట్లాడి అందరికీ ఒక ఫెలోషిప్లో ఉంటాము. మళ్ళీ ఈ చర్చ్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు మండే టు సాటర్డే జీవనం ఎలాగుంది? ఎలాగుంది? మీరే మీ మనసాక్షులు మీరు అడగాల, ఎలాగుంది? ఒరిజినల్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోతాం, ఒరిజినల్ క్యారెక్టర్కి ఏం చేస్తాము, వెళ్ళిపోతాం. అంటే ఈ బైబిల్ యథార్థమైన దేవుడు, యథార్థమైన వాక్యం ఎందుకు ఇచ్చారు అంటే
ఇది చదివి ఈ వాక్యం రీడ్ చేసి మనస్సులో పెట్టుకొని నా దేవుడు యథార్థ దేవుడు, నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు ఉత్తమమైన దేవుడుగా ఉన్నారు, ఆయన పిల్లలు చిల్డ్రన్ నేను కూడా అలాగే జీవనం చేస్తానని తీర్మానం చేయాలి. అర్థమైన వాడన్నీ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది తీర్మానం చేస్తారా ఈరోజు? లోకముకు సంఘముకు ఏం లేదు. ఇప్పుడు లోకము వేషధారి జీవితంలో ఉంది. సంఘములంటే మనం ఎవరంటే వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. బైబిల్ చెప్తుంది మనం ఎవరండి? దేవుని స్వరూపం. అందరూ చెప్పండి, ఒక్కొక్క పర్సన్కి హ్యాండ్ పెట్టుకొని చెప్పండి, మన దేవుని స్వరూపం. గట్టిగా చెప్పండి, మీరు దేవుని స్వరూపం, నేను కూడా దేవుని స్వరూపం. హల్లెలూయా. ఇలాగే బైబిల్ చెప్తుంది, నేను చెప్పలేదు. ఆదాంకి దేవుడు ఎప్పుడు సృష్టి చేశారో అప్పుడు ఈ బైబిల్లో గాడు రాసి పెట్టారు, దేవుడు ఆయన స్వరూపములు మనుషుడికి ఏం చేశారంటే సృష్టి చేశారు. ఇప్పుడు వీఆర్ ఎవరంటే మనమందరూ కూడా దేవుని ఒక స్వరూపం. ఇప్పుడు దేవుడు స్వరూపములు చాలా స్వరూపం ఉంది. మన దేవుడు ప్రేమమైన దేవుడు, ఆయన స్వరూపం అది. ఇప్పుడు చిల్డ్రన్ ఎలాగున్నాలా? గట్టిగా మాట్లాడాలా మీరు. మన తండ్రి దేవుడు ప్రేమమైన దేవుడు. ఇప్పుడు చిల్డ్రన్ ఎలాగున్నాలా? కోపముగా ఉండాలా? అవునా? ద్వేషముగా ఉండాలా? చాలా పీపుల్ చెప్తారు, నేను చనిపోతే కూడా ఆ సిస్టర్ ముఖం నేను చూడలేదు, ఆ బ్రదర్ డెత్ అయితే కూడా నేను పోవద్దు బ్రదర్, ఎందుకంటే అంతా కోపం. మన దేవుడు ప్రేమమైన దేవుడు అంటే మన క్యారెక్టర్లు కూడా ఏం రావాలా? గట్టిగా చెప్పండి, ఏం రావాలా? ప్రేమ రావాలి. మన దేవుడు శాంతి స్వరూపి. మన దేవుడు ఎవరండి? శాంతి స్వరూపి. మన క్యారెక్టర్లు కూడా ఏమున్నాలా? ఇదన్నీ ఒకే రోజు ఒకే నైట్లు మనం ప్రిపరేషన్ చేసి రేపే అలాగా జీవనం చేసడానికి సాధ్యం లేదు. అందుకే మనకు బైబిల్ ఇచ్చారు. ఈ బైబిల్ డైలీ మనం చదివి మన ప్రాణ ఆత్మ శరీరం కన్నులు చూసి మన విన్ని మాట్లాడి ఆ బైబిల్ నేను వాక్యము నేను దేవుడు నేను ఇలాగా మనం జీవనం చేసినప్పుడు ఆ స్వరూపం ఏమవుతుంది? 1 by 1 ఒక్కొక్క రోజు ఒక ఇయర్కి 365 డేస్ ఉంది. ఎంత డేస్ ఉంది? 365 డేస్ ఉంది. ఇప్పుడు చూడండి, ఒక స్మాల్ చిల్డ్రన్ 1 ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ పోతుంది. అందరూ వినండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఒక స్మాల్ బేబీకి 1 ఇయర్, సేమ్ డే నెక్స్ట్ ఇయర్ వస్తే ఎంత ఇయర్? ఇప్పుడు 1 ఇయర్కు 2 ఇయర్కు శరీరంలో వ్యత్యాసం ఉందా లేదా? చెప్పండి, వ్యత్యాసం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు 1 ఇయర్ టు 1 ఇయర్ మీరు చూస్తే వ్యత్యాసం కనపడుతుంది. మీరు ఒక్క రోజు చూస్తే వ్యత్యాసం కనపడలేదు. ఇప్పుడు రేపు చూసి ఈరోజు ఏమైనా గ్రోత్ ఉందా అంటే మీకు కనపడడానికి సాధ్యం లేదు. బట్ 1 ఇయర్ తర్వాత మీరు చూస్తే అక్కడ ఏముంది? వ్యత్యాసం ఉంది. అలాగే క్రైస్తవ జీవితం. మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్ డే, ఈరోజు మాట విన్ని నెక్స్ట్ డేనే పోయి ఇమ్మీడియట్గా అలాగా నేను జీవనం చేయాలంటే మీకు వ్యత్యాసం గ్రోత్ ఉంది, వ్యత్యాసం కనపడలేదు. బట్ 1 ఇయర్ తర్వాత మీరు చూస్తే మీరు డైలీ గ్రోత్ అవుతున్నారు, డైలీ ఫాలో చేస్తున్నారు. 100% చెప్తాను, ఒక్క 1 ఇయర్లో మీ జీవితం టోటల్గా మార్పాడవుతుంది. ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా. అంటే ఈ చేంజెస్ రావాలంటే ప్రతిరోజు మనము చేంజెస్గా, లోకంగా అలాగలేదు, దేవుని చిత్తం అలాగా జీవనం చేసినకి సమర్పణం చేయాలా. ఏం చేయాలా చెప్పండి? సమర్పణం చేయాలా. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకొక వాక్యం మనం చదువుతాం, సామ్స్ 25:21. సామ్స్ 25:21 అండి.
వారి బాధలన్నిటిలో నుండి అది మాత్రమ్మా 21 చదివండి. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. చూడండి, యథార్థము, ఇంకొకటి నిర్దోషము నాకేం చేస్తుంది? సంరక్షణ చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. మన జీవితంలో చాలా టైం మనం ప్రేయర్ చేస్తాం, దేవుడా నాకు సంరక్షణ ఇవ్వండి, నా చిల్డ్రన్కి సంరక్షణ ఇవ్వండి, నా ఇల్లుకు సంరక్షణ ఇవ్వండి, నా వర్క్ ప్లేస్లో సంరక్షణ ఇవ్వండి, నా జీవితంలో సంరక్షణ ఇవ్వండి అని ఒక సైడ్లో మనం ప్రార్థన చేస్తాం. బట్ ఆ సంరక్షణ దేవుడు ఇవ్వాలా అంటే యథార్థముగా మన జీవితం ఉందా అంటే చాలా టైంలో లేదు. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన సంరక్షణను ఇవ్వండి దేవా అని దేవుడికి అడగనికి ఆవశ్యకతమే లేదు. మనం యథార్థముగా, ఇంకొక మాటమా, నిర్దోషముగా, దేవుడా నా యథార్థ జీవితం చేయాలా, నిర్దోష జీవితం చేయాలా, అలాగే నాకు మనసు వస్తేనే అలాగా నేను జీవనం చేయనికి స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో ఒక సంరక్షణ వచ్చేస్తుంది. విశ్వాసం ఉంటే హల్లెలూయా చెప్పండి. బైబిల్లో యోబు గురించి మనందరికీ తెలుసు. తెలుగులో కూడా యోబు కాదయ్యా, యోబు. ఆయన బైబిల్ గురించి దేవుడే సాక్షి పెడతారు. ఆయన ఉత్తముడు. ఆయన ఏమని? యథార్థవంతుడు, నీతివంతుడు, ఉత్తమ జీవితం చేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన అలాగా జీవించినప్పుడు ఆయన జీవితంలో ఎంతో కష్టం వచ్చింది, ఎంతో ప్రాబ్లం వచ్చింది. అన్నీ దేవుడు డబుల్గా రిటర్న్ ఇచ్చారా కాదా? చెప్పండి, ఇచ్చారా కాదా? ఎందుకు? యథార్థమైన జీవితం ఎప్పుడు కూడా అది వేస్ట్ అయిపోయినకి దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. యథార్థ జీవితం చేస్తే, ఉత్తమ జీవితం చేస్తే దానికి ప్రతిఫలం ఎప్పుడు కూడా దేవుడు ఇస్తారు. హల్లెలూయా చెప్తామా? మన యథార్థ జీవితం చేయాలా అని మనం ప్రార్థన చేసి సమర్పణ చేస్తే ఆటోమేటిక్ మనకు ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. ఎంతమంది ఆమెను చెప్తారు? ఎంతమందికి ఈరోజు ప్రొటెక్షన్ కావాలా లేదా? ప్రొటెక్షన్ లేదంటే లోకంలో సైతాన్ ఉన్నారు. ఎవరున్నారు? సైతాన్ ఉన్నారు. ఆ సైతాన్ నుంచి మనము కాపాడపడాలంటే మనకు ఏం కావాలా? ప్రొటెక్షన్ కావాలి, సంరక్షణ కావాలా. ఈ సంరక్షణ కావాలా అంటే ప్రతిరోజు మనసులో పెట్టుకోండి, మన జీవితంలో ఉత్తమ జీవితముగా జీవించాలా. ఎలాగా జీవించాలా? ఉత్తమ జీవనం జీవించాలా, యథార్థముగా జీవించాలి. హల్లెలూయా. ఇదని మనం ఒక ఇంట్రడక్షన్ అలాగా మనం చూసాము. ఇప్పుడు దేవుడు మనకి సృష్టించినప్పుడు మన ప్రాణము, ఆత్మము, శరీరం ఇచ్చి సృష్టించారు. ఏమేమి ఇచ్చారు దేవుడు? ప్రాణము, ఆత్మము, శరీరం. ఇంగ్లీష్లో సోల్, స్పిరిట్, బాడీ అని చెప్తారు. ప్రాణము హృదయములు విచారము కోసరము దేవుడు ఇచ్చారు. ఆత్మ మించినే మనం మాట్లాడుతున్నాను, స్వరము, మాటలు ఇచ్చారు. శరీరం అంటే శరీరంలో మన క్రియ చేస్తున్నాం, ఇదే దేవుడు మనకిచ్చారు. ఇప్పుడు ఈ యథార్థము, ఈ ఉత్తమము మనం జీవించాలా అంటే దానికి అర్థం ఏమంటే ప్రాణములో యథార్థ ఉత్తమం ఉండాలా. మన థింకింగ్, మన ఆలోచనలు ఎలాగుండాలా? యథార్థముగా, ఉత్తమముగా ఉండాలి. మన మాటలు ఎలాగుండాలా? యథార్థము, ఉత్తమముగా ఉండాలి. మన శరీర క్రియలు ఎలాగుండాలా? యథార్థము, ఉత్తమముగా ఉండాలి. దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది అది మనం నేర్చుకుంటాము. మొదటి వాక్యము మీరు చదవండి. 1 క్రానికల్ 29:17 అయ్యా. 1 క్రానికల్ ఏం చెప్తాం? మొదటి దినవృత్తాంతం 1 క్రానికల్ 29:17 చదవండి. 29:17. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట
చూచి సంతోషించుచున్నాను. ఈ వాక్యం ఏం చెప్తుంది? చాలా పీపుల్ మనం చదివాం ఆల్రెడీ. ఇంగ్లీష్ ఉందా? ఇంగ్లీష్ చదవండి ఒక వ్యక్తి. I know my God, యా that you test the heart and have pleasure in uprightness. Uprightness of my heart I have freely offered all these things, and now I have seen your people who are present here offering freely and joyously to you. ఓకే, ప్రైజ్ లార్డ్. ఇంకొక టైం చదవమ్మా తెలుగులో. నా దేవా, ఆ. నీవు హృదయ పరిశోధన చేయుచు ఆ. యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఈ వాక్యములు డేవిడ్ అక్కడ ఒక మాటలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, దేవుడా, నేను చేస్తున్న కార్యము యథార్థముగా చేస్తున్నాను. ఎలాగా చేస్తున్నాను? అందరూ చెప్పండి, ఎలాగా? యథార్థముగా నేను చేస్తున్నాను అని చెప్తున్నాను. సో ఐ జస్ట్ సీ ఇంగ్లీష్ అండ్ తమిళ్ అండ్ టీచింగ్ టు యూ. జస్ట్ 1 second. 29:7. ఓకేమ్మా, మీరు తెలుగులో చదవండి, పర్వాలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదవమ్మా, నిదానంగా చదవండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు. మీరు నా హృదయ పరిశోధన చేయొచ్చు అంటే మన దేవుడు ఎవరంటే ప్రతి ఒక్క మనిషి హృదయ పరిశోధన చేస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనుషుడు ఏ పరిశోధన చేస్తారంటే బైబిల్ చెప్తుంది, మనుషుడు ఈ వ్యక్తి ఎలాగా అన్ని ముఖం చూస్తారు. మన ఫేస్ వాల్యూ చూస్తాం. ఫేస్ చూసి ఈ సిస్టర్ ఇలాగా, ఈ బ్రదర్ అలాగా అన్ని నిర్ణయం మనం చేస్తాం. దేవుడు ఎలాగా పరిశోధన చేస్తారంటే, దేవుడా, మీరు ప్రతి మనిషి హృదయం ఏం చేస్తారు? పరిశోధన చేసి యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నారు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు ఎవరికి ఇష్టపడుతున్నారని బైబిల్ వాక్యంలో ఉంది. ఎవడికి? ఆరాధన చేస్తున్న వ్యక్తికి ఇష్టపడుతున్నారని ఉందా? ప్రార్థన చేస్తున్న వ్యక్తికి ఇష్టపడుతున్నారు ఉందా? అదన్నీ ఉంది. బట్ అదన్నీ లేటర్ ఆన్. నేను ప్రేయర్ చేసి, నేను ఆరాధన చేసి, వాక్యం అన్నీ విన్ని నా జీవితంలో యథార్థం లేదంటే ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? అంటే సంఘాలు ఎంతమంది మన ఉన్నారో ఇదే సెకండ్, ఇదే సమయంలో లాస్ట్ వీక్ మన జీవితంలో ఎలాగుంది అని దేవుడు ఆల్రెడీ పరిశోధన చేశారు. తెలుసా మీకు? మీరు ఎక్కడ పోయి వచ్చారు, ఎక్కడ ప్రయాణం చేశారు, మీరు ట్రావెలింగ్ను ఎలాగా జీవనం చేశారు, ఇల్లులు ఉన్నప్పుడు ఎలాగున్నారు, హస్బెండ్ వైఫ్ తోట మీరు ఎలాగా బిహేవ్ చేశారు, చిల్డ్రన్ పేరెంట్స్ తోట మీరు ఎలాగా జీవనం చేశారు, మీ వర్క్ ప్లేస్లో ఎలాగున్నారు, ఇదన్నీ మీ హృదయంలో ఒకవేళ మీ గురించి నాకు, నా గురించి మీకు తెలియదు లేదంటే కూడా యెహోవా దేవుడు అందరికీ ఆల్రెడీ ఆయన పరిశోధన చేశారు. ఆమెనా లేదా? ఇక్కడ ఆయన దేవదాసులు చెప్తున్నారు, యెహోవా మీరు నాకు పరిశోధన చేసి నేను యథార్థవంతుడు అని మీరు నాకు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇష్టపడుచున్నారు. ఎంత మంచి మాటలు చూడండి. ఎందుకు మనం యథార్థముగా ఉండాలంటే మన జీవితం యథార్థముగా ఉంటే దేవుడు మన గురించి చాలా ఇష్టపడతారు. హల్లెలూయా. ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్కి ఇష్టపడితే ఏం చేస్తారు?
చిల్డ్రన్కి ఏమేమి కావాలా అన్ని కార్యము ఇచ్చేస్తారు. ఆమెనా లేదా? యజమాన ఒక ఫ్యాక్టరీలు ఆఫీసులు యజమాన ఒక వర్కర్కి ఇష్టపడితే ఏం చేస్తారు? శాలరీ చెప్పండి. శాలరీ ఇష్టపడలేదంటే ఏం చేస్తారు? ఒక ఓనర్ వర్కర్కి ఇష్టపడలేదంటే ఏం చేస్తారు? శాలరీ కట్ చేస్తారు. ఇష్టపడితే ఎక్కువ ఇస్తారు. అలాగే దేవుడు మీ గురించి నా గురించి యథార్థవంతుడు అన్ని ఇష్టపడితే ఆటోమేటిక్గా మన జీవితంలో ఆశీర్వాదం వచ్చేస్తుంది. హల్లెలూయా. చాలా వ్యక్తి ఎలా చేస్తారంటే ఆశీర్వాదం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి అని ప్రార్థన చేస్తారు, బట్ జీవితంలో ఏం లేదు, యథార్థ లేదు. యథార్థ లేదంటే దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి సాధ్యము లేదు. సో మనం ఏం చేయాలంటే యథార్థ జీవితముకు మనం ప్రయాసపడాలా. అప్పుడు చేసినప్పుడు దేవుడు మనందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తారు. ఇంకొక వాక్యము మనం చదువుతామా? దేవుని పరిశుద్ధ నామముకి మహిమ. జెనిసిస్ 25 ఆదికాండం 25th verse చదవండి. మొదటివాడు ఎస్ మా 20 వచనం ఆ చాప్టరు ఫస్ట్ 5th రెఫరెన్స్ చదవండి. 5th 5 అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. 20 చాప్టర్ అమ్మా 5th రెఫరెన్స్. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ సంగతి ఏమని మనందరికీ తెలుసు. ఆబ్రహాం సారా గురించి. ఎవరి గురించి చెప్పండి అందరూ? ఎవరి గురించి? ఎవరు? అబ్రహాం అంటే ఏమి? బైబిల్లో అబ్రహాం గురించి ఏమొస్తుంది? విశ్వాసంకు తండ్రి. ఎంత పెద్దవాడు కదా, 12 ట్రైబ్స్కి ఆయనే పూర్వపితృ. ఓకే, తండ్రి ఆయనే. ఇప్పుడు ఆయన ఒక సిటీకి పోతున్నారు. సిటీకి పోతున్నప్పుడు అబద్ధం మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఏమది? సారా నాకి సహోదరి అని చెప్తారు. సారా ఏం చెప్పారు? ఈయన నాకి ఒక విధముగా అది మీనింగ్ అలాగే వస్తే కూడా ఇప్పుడు ఏం జీవనం చేస్తున్నారు? సహోదర సహోదరినా? బిఫోర్ మ్యారేజ్ సహోదర సహోదరి. ఓకే, అంటే ఒకే మదర్ కాదు, మీరు అర్థం చేసుకునండి. ఫాదర్ ఒకటే, మదరు వేరే వేరే. బిఫోర్ మ్యారేజ్ సహోదర సహోదరి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏం పేరండి? హస్బెండ్ వైఫ్. ఇప్పుడు ఒక దేశంలో వెళ్ళిపోయినప్పుడు ఏం చెప్పాలి అక్కడ? మన ఇద్దరు ఎవరండి? హస్బెండ్ వైఫ్ అని చెప్పాలి. ఈయనకి చాలా భయము. ఎందుకంటే వైఫ్ అని చెప్పేస్తే ఒకవేళ ఆ రాజా, ఒకవేళ ఆ ఊరిలో ఉన్న వ్యక్తి తన సొంతముగా తీసుకుని ఆయనకి చంపేస్తారని సహోదరి అని చెప్పా. ఇప్పుడు ఆ ఒక రాజా అబ్రహాం వైఫ్ సారా తోట తీసుకొని వచ్చి ఆయన తప్పు చేసినకి పోతున్నప్పుడు అక్కడ దేవుడు వచ్చేస్తారు. ఎవరు వచ్చేస్తారు? దేవుడు వచ్చి దేవుడు ఒక మాట చెప్తారు, బీ కేర్ఫుల్. ఏమని చెప్పారు? ఇప్పుడు ఆ రాజా ఒక మంచి ప్రార్థన అలాగా దేవుడితోట మాట్లాడు. దేవుడా, మీరు యథార్థమైన దేవుడు, నేను యథార్థముగా చేశాను, ఏం తప్పు చేయలేదు. ఎందుకంటే అబ్రహాం సహోదరి ఆ ఒక స్త్రీ ఎవరు? నేను ఇంకొక వైఫ్కు తీసుకొని పోయి తప్పు చేయలేదు, అది అబ్రహాం సహోదరి. ఈ విషయం నాకు తెలియదు, ఆయన నాకు అబద్ధం మాట్లాడారు, ఈ విషయంలో నాదేమీ తప్పు లేదు అని ఆయన దేవుడికి ఆర్గ్యుమెంట్ చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చెప్తారు చూడండి, కింద చదవండి. అందుకు దేవుడు అవును, ఏమండి? యథార్థ హృదయముతో మీరు చేసివని. హల్లెలూయా చెప్పండి.
ఇప్పుడు ఆబ్రహాం అబద్ధం మాట్లాడారు. ఆ వ్యక్తి ఎలాగా చేశారంటే ఎవరు సాక్షి ఇస్తున్నారు? ఇప్పుడు దేవుడే ఇస్తున్నారు. అవునప్ప, మీరు మంచి వ్యక్తి, యథార్థ హృదయములు మీరు చేశారు, తప్పు చేయలేదు, ఇది నాకు కూడా తెలుసు. నెక్స్ట్, మరియు మీరు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్న అడ్డగించిన్ను. అందరూ క్లాప్ కొట్టండి, చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏమంటే, మన జీవితంలో యథార్థం ఉంటే మీరు తప్పు చేయకూడదని దేవుడే వచ్చి అక్కడ మీకు కాపాడతారు. ఎంతమందికి అర్థమైంది? ఆయన చూడండి, అన్య జాతి, ఆయన వేరే దేశంలో ఉన్న రాజా, ఆయనకి నిజమైన దేవుడు ఎవరు తెలియదు. ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఆయన చెప్తారు, దేవుడా చూడండి, ఇది నా తప్పు లేదు, నేను యథార్థ హృదయంలో చేశాను. అప్పుడు దేవుడు చెప్తారు, అవునయ్యా మీరు మంచివాడే, మీరు యథార్థ హృదయంలో చేశారు, అందుకే నేను వచ్చి మీరు నాకు విరోధముగా పాపం చేయకూడదని ఏం చేశాను, నేను మీకు కాపాడాను. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. మీకేమైనా యథార్థమైన జీవితం చేయాలా అంటే మనసుంటే, నేను యథార్థంగా జీవనం చేయాలా అని మనసుంటే, నేను యేసు ప్రభువా అలాగా యథార్థ జీవితం, హృదయంలో యథార్థ ఆలోచన నాకు రావాలా అని మీరు ప్లాన్ చేస్తే, మీరు దేవునికి విరోధముగా పాపం చెయ్యకూడదని దేవుడే వచ్చి మీకు సహాయం చేస్తారు. హల్లెలూయా చెప్తామా? మనం కంటిన్యూగా ఒక తప్పు చేస్తేనే ఉంటామంటే ఏమర్థం తెలుసా? మన జీవితంలో ఏం లేదు, ఒప్పుకున్నాలా? మీరేమన్నా మీ జీవితంలో తప్పు చేస్తేనే ఉన్నారు. ఒక సైడ్ ప్రేయర్ చేస్తారు, ఒక సైడ్ ఆరాధన చేస్తారు, ఏమో ఒక తప్పు మీలో ఉంది, అది మీకు తెలుసు. ఆ తప్పులు మీరు కంటిన్యూ చేస్తేనే ఉంటారంటే దేవుడు మీకు ఏం చేయలేదని అర్థము, కాపాడలేదని అర్థం. ఎందుకు? మీ జీవితంలో ఏం లేదు, యథార్థం లేదు. మీ జీవితంలో ఏమైనా యథార్థం వచ్చేస్తే, మీరు యథార్థముగా జీవనం చేయాలా అని పదం వచ్చేస్తే, మీరు ఎక్కడ పోతే కూడా ధైర్యముగా ఉండొచ్చు. దేవుడే వచ్చి ఆయనకి ఎదురుగా తప్పు చేయకూడదని ఆయన మీకు ప్రొటెక్షన్ ఇస్తారు. ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా. ఇప్పుడు మన ఫస్ట్ పాయింట్లో మనం ఏం చూస్తారంటే, హృదయములు, మన ప్రాణములు యథార్థన ఆలోచన ఉండాలి. నా గురించి, ఇంకొక వ్యక్తి గురించి, ఎవరన్నా గురించి కూడా మంచి ఆలోచన రావాలి, యథార్థన ఆలోచన రావాలి. చర్చిలు ప్రైజ్లాడు చెప్పేసి అవుట్ సైడ్ పోయి, ఆ సిస్టర్ సరిలేదండి, ఆ బ్రదర్ సరిలేదండి, ఆ పాస్టర్ సరిలేదండి, ఆ బిలీవర్ సరిలేదండి అని ఈ మాటలన్నీ వస్తే మన మనస్సు ఏం లేదు, మన మనస్సు యథార్థం లేదు. అందుకు ఇప్పుడు ఈరోజు దేవుడు ఇస్తున్న ఫస్ట్ పాయింట్ ఏమంటే, ప్రాణ విచారములు, హృదయములు యథార్థన ఆలోచన ఉండాలా. హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు రెండవ కార్యం మనం చదువుతాము. ఎక్కడ యథార్థం మనకు ఉండాలా అంటే, ప్రావర్బ్ 8:6. ప్రావర్బ్ ఏం చెప్తామయ్యా? సామెతలు 8:6 చదువుతామా? నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. పెదవులు యథార్థమైన మాటలు పలుకును. యథార్థమైన మాటలు. ఇప్పుడు చూడండి, యథార్థము మాటలు వచ్చింది. ఫస్ట్ పాయింట్ యథార్థము, హృదయం వచ్చిందా? అది ప్రాణము. ఇప్పుడు యథార్థ మాటలు అంటే ఏమి? మన ఆత్మలో మాట్లాడుతున్న మాటలు. ఎవ్రీడే క్రిస్టియన్ పీపుల్ ఎలాగా మాట్లాడాలా చెప్పండి? హల్లెలూయా చెప్పండి. ఈ సైడ్ చెప్పండి. ఫస్ట్ మన టంగుకి ఏం చెప్తారయ్యా తెలుగులో? నాలుగా. మన టంగులు నాలుగాలు డైలీ ఎలాగా మాట్లాడాలమ్మా? గట్టిగా చెప్పండి. ఇల్లులు ఎంత జోరుగా మాట్లాడతారు హస్బెండ్ తోట. అలాగా చెప్పండి గట్టిగా, యథార్థముగా మాట్లాడాలా. ఈ సైడ్ చెప్పండి. అవుట్ సైడ్ ఒక మాట, ఇల్లులో ఒక మాట, ఇల్లులో ఒక మాట, రోడ్డులో ఒక మాట, ఆ బ్రదర్ తోట ఒక మాట,
ఈ సిస్టర్ తోట వేరే మాట. మాటలు ఏం లేదు. మీకు తెలుసా యథార్థ మాట ఎవరికి వస్తుందంటే ఒక టంగ్ అంటే ఒక నాలుక ఎవరికి ఉందో అక్కడ ఏం మాట వస్తుంది. ఇక్కడొకటి అక్కడొకటి అంటే ఎంత నాలుక ఉంది అని అర్థము. 2 నాలుక ఎవరికి ఉంది తెలుసా? 2 నాలుక ఎవరికి ఉంది? పావుకుంది. అది ఏం మాట్లాడుతుంది? ఇక్కడొచ్చి ఒక మాట, అక్కడ పోయి వేరే మాట. ఇప్పుడు మనకు కూడా అలాగే క్యారెక్టర్లు ఉంటే వేరే వేరే ప్లేస్లు వేరే వేరే మాటలు వచ్చేస్తుంది. అంటే మన టంగులు ఏం లేదని అర్థము. ఒకవేళ మన టంగులు యథార్థం వస్తే మన మాట ఎక్కడ పోతే కూడా ఒకే మాట. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇంకొకటి ధైర్యం ఉంటుంది. యథార్థ మాటలు ఎవరు మాట్లాడతారో ఆయన ఎక్కడ పోతే కూడా గంభీరంగా ఇక్కడ ఉంటారు. హల్లెలూయా. ఈ రెండు మాటలు మాట్లాడతారు కదా, ఆ జీవితం మీరు పరిశోధన చేయండి. భయంగా జీవనం. అక్కడ ఒక మాట, ఈ బ్రదర్ సరిలేదు అన్నీ ఇక్కడ పోయి మాట్లాడతారు. సడన్గా ఆ బ్రదర్ అక్కడ వచ్చేస్తారు. ఆ బ్రదర్ చూసి ఎలాగ మాట్లాడతారు? ఇప్పుడు ఆ బ్రదర్ చాలా మంచి బ్రదర్, ఆ సిస్టర్ చాలా మాటలే కనపడుతుంది, మాటలు భయం ఉంది. ఎందుకు? మాటలు ఏం లేదు. చెప్పండి, మాటలు ఏం లేదు అంటే మన మాటలు ధైర్యం ఉండాలా, మన జీవితంలో ధైర్యం ఉండాలా అంటే మాటలు ఎలాగుండాలా? యథార్థ. యేసు ఎవరికైనా భయపడ్డారా? యేసు ఎంత పెద్ద పొలిటికల్ పర్సన్కు భయపడలేదు, స్పిరిచువల్ లీడర్కు భయపడలేదు. ఎందుకంటే ఏ రోజుకు కూడా పిలాతును ఎవరికి కూడా భయపడలేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన సత్యముగా యథార్థముగా మాట్లాడారంటే. అన్ని క్లాప్స్ కొట్టండి. హల్లెలూయా. మీరు నేను ఆరాధన చేస్తున్న దేవుడు యథార్థ విచారం మాత్రం లేదు, యథార్థ మాటలు మాట్లాడుతున్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితం ఎలాగుండాలా? నా తండ్రి యథార్థ తండ్రి అంటే చిల్డ్రన్ ఎలాగుండాలా? ఈ రోజు నుంచి మీరు డిసైడ్ చేయాలా, నా హృదయంలో యథార్థ ఆలోచన మాత్రం చేస్తాను, నా టంగులు నాలుగాలు యథార్థమైన మాటలు మాత్రం నేను మాట్లాడతాను. ఇప్పుడు ఇంకొక కార్యం, హృదయం అయింది, నాలుగ స్పిరిట్ అయింది. ఇప్పుడు శరీరంలో ఒక కార్యం మన చదివి చాలా వాక్యం ఉంది. హృదయం కోసరము ఒక 21 రెఫరెన్స్ ఉంది, నాలుగ గురించి ఒక 21 రెఫరెన్స్ ఉంది. ఓకేనా? శరీరం గురించి ఒక 21 రెఫరెన్స్ ఉంది. 3 days కాన్ఫరెన్స్లో మాట్లాడాలా. ఇప్పుడు టైం ఉందని మన అందరికీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ చాలా పీపుల్ ఇలాగ చూస్తున్నారు. ఏమైంది? 11 o'clock అయింది అని. ఓకే, ఇప్పుడు అయ్యా 30 years అర్లియర్, నా జీవితంలో 30 years అర్లియర్ అన్నీ చూస్తే ఆదివారము ఇల్లుకు 4 o'clock పోవాలా. ఎంత? 3-4 o'clock పోవాలా. ప్రీచర్ మైకు ఒక 11 o'clock ఆరాధన అన్నీ చేసి 11 o'clock మైక్ పెట్టుకుంటే ప్రీచరు నాన్ స్టాప్ 3 hours ఏం చేస్తారు? వాక్యం ఇస్తారు. భోజనం లేదు, టీ లేదు, కాఫీ లేదు, ఎవరు కూడా నేను పోవాలని మనసే లేదు 4 o'clock వరకు. ఎందుకంటే ఒక్కరోజు దేవుడు రోజు అది. ఇప్పుడు మీరు ఓల్డ్ టెస్టమెంట్ చూస్తే 6 రోజు పని చేయవచ్చు, ఒకరోజు ఏం చేయకూడదు? పని చేయకూడదు. ఆ రోజు ఫుల్ ఎక్కడివ్వాలా? ఇది ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు క్రిస్టియన్ అన్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందో మన చాలా విచిత్రమైన కార్యమన్నీ మనం తీసుకొని వచ్చారు. ఆదివారం మనం ఆరాధన చేసి ఆ ఆదివారం అట్లీస్ట్ ఒక హాఫ్ డే చర్చిలు మధ్యాహ్నం భోజనం చేసి ఈవినింగ్ టైంలో కూడా ఏమైనా ఎవరికైనా వాక్యం చెప్పనికి ఆ రోజు మంచిగా ఉపయోగం చేస్తారంటే లేదు. 11 o'clock ఇల్లుకి ఏం చేయాలా? పోవాలా. కబాబు, చికెన్, బిర్యానీ అదే మైండ్లో ఉంది ఇప్పుడు కూడా చాలా సిస్టర్స్కి. బ్రదర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, అక్కడ ఫ్రిడ్జ్లో అలాగే ఉంది, పోయేం చేయాలా? మనసన్నీ అక్కడ ఉంది. అంటే వి గివ్ ఓన్లీ 2 hours టు గాడ్.
బైబిల్ చెప్తుంది 7 డేస్లో ఎంత డే ఇవ్వాలా? ఓల్డ్ డే ఇవ్వాలా. ఆ రోజు పని చేయకూడదు, అది ఇది అని చాలా రూల్స్ ఉంది. ఓకే, ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో రూల్స్ లేదు. అట్లీస్ట్ మనమే యథార్థంగా దేవుడికి ఒక రోజు ఇవ్వచ్చు. ఇవ్వచ్చా లేదా? చెప్పండి, ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. బట్ మనం ఏం చేస్తాము? 2 అవర్స్, ఓన్లీ 2 అవర్స్ చర్చ్ అంతే. మళ్ళీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇల్లులో ఉండాలా. అలాగా మన జీవితంలో యథార్థముకు ప్రాక్టీస్ చేస్తే దేవుడు 100% మన జీవితముకు ఆశీర్వాదం ఇస్తారు. అల్లీలే చెప్తామా? ఇప్పుడు ప్రాణ గురించి యథార్థము, ఆత్మ గురించి యథార్థం మనం చూసాము. ఇప్పుడు శరీరం గురించి యథార్థము ఒక వాక్యం మనం చదువుతాం. దేవునికి మహిమ. చదవండి సామ్స్ 26:11. సామ్స్ 26 కీర్తన 26:11 చదవండి. యథార్థవంతుడని నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఓకే, ఈ వాక్యం చెప్తుంది, నేను నా యథార్థములు ఏం చేస్తున్నాను? నడిచిపోతున్నాను. ఎంత క్లియర్గా చెప్తారు చూడండి. దేవుడా, మీరు నా హృదయముకు పరిశోధన చేస్తున్న దేవుడు, నేను యథార్థముగా నడిపించిపోతున్నాను. ఇది శరీరంలో ఆయన క్రియలు ఎలాగ ఉన్నారంటే చెప్పండి, ఎలాగా జీవనం చేస్తున్నారు? యథార్థముగా నేను నడిపించిపోతున్నాను. మీరు ఏం చేయండి? నాకు విమోచన ఇచ్చి కరుణించండి. అంటే మన జీవితంలో, మన శరీరంలో యథార్థ క్రియలు ఉంటే దేవుడు 100% మనకి విమోచన ఇచ్చి మన జీవితంలో ఒక కరుణ ఇస్తారు. అల్లీలే చెప్పండి, అల్లీలే చెప్పండి. ఇంకొక వాక్యం చదవండి, ప్రావర్బ్ 10:9. ప్రావర్బ్ 10:9. సామెతలు యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. చూడండి, ఒక మంచి వాక్యం ఇక్కడ ఉంది. ఇంకొకసారి చదవండి. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. ఎలాగుంటారంటే చెప్పండి, ఎలాగా? మన జీవితంలో యథార్థ మార్గంలో మన పోతే నిర్భయము. మన జీవితంలో ఏముండలేదు? భయం ఉండలేదు. నిర్భయముగా జీవనం చేసి, చాలా టైం మనం సంఘాలకు వచ్చి ప్రార్థన చేయండి అని అడుగుతాం. ఎందుకంటే డ్రీమ్లో ఏమొస్తుంది? డ్రీమ్ ఏమయ్యా తెలుగులో? స్వప్నంలో ఏమొస్తుంది? స్నేక్ వస్తుంది, సింహం వస్తుంది, అన్ని బ్యాడ్ డ్రీమ్స్ వస్తుంది, భయముగా ఉంది. ఏం చేయండి? ప్రార్థన చేయండి. అడుగుతామా లేదా? ఎందుకలాగా మన జీవితంలో అంటే మన జీవితంలో శరీర క్రియలు ఏం లేదు. చెప్పండి, ఏం లేదు? యథార్థ లేదు. మీరు శరీర క్రియలు యథార్థముగా జీవనం చేస్తే ఆటోమేటిక్గా మన జీవితంలో నిర్భయముగా జీవనం చేయవచ్చు. కంటిన్యూ చేయమా, దాంట్లో ఏం చెప్తుంది? కుటిల వర్తనుడు బయలుపడును. ఏమది పదము? కుటిల వర్తన అంటే ఏమి? తప్పు మార్గములు. పావు ఎలాగా పోతుంది? బెండ్గా పోతుంది కదా. అదే ఆ వాక్య పదం అర్థం ఏమంటే, పావు ఎలాగా పోతుంది? లెఫ్ట్ టు రైట్. అలాగా మన జీవితంలో బెండ్గా ఒక స్ట్రైట్ రోడ్డు, స్ట్రైట్ జీవితం లేదు. అన్ని బెండు, ఈ సైడ్ కొంచెం, ఆ సైడ్ కొంచెం. అలాగా మన జీవితం ఉంటే ఏమవుతుందమ్మా? బయలు. తెలుసా? ఎంతమందికి తెలుసు సత్యము? మన జీవితము లెఫ్ట్ టు రైట్ అలాగా పావలాగా ఉంటే ఒకరోజు ఏమవుతుంది? బయలుపడుతుంది. మనము అనుకుంటాము మన హృదయంలో ఎవరికి తెలియదు, నోబడీ సీయింగ్, ఎవరు చూడలేదు నేను చేస్తున్న తప్పు, నేను పోతున్న మార్గం అని మన హృదయంలో మనం అనుకుంటాం. ఒకరోజు వస్తుంది, మనుషుల మధ్యలో నా తప్పు బయలవుతుంది. ఇప్పుడు మనుషుడే మన తప్పు ఏమని చూస్తారంటే దేవుడికి తెలుసా లేదా?
చెప్పండి, దేవుని చూస్తున్నారా లేదా? సో అంటే మన శరీర క్రియలు చాలా జాగ్రత్తగా మనం ఉండాలా. హల్లెలూయా చెప్తామా? ఇంకొక వాక్యం చదవండి, ప్రావర్బ్ సామెతలు 3:7 చదవండి. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఆ. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, నేను జ్ఞాని అని ఏం చేయకూడదు. నాకు అన్ని వివరాలు తెలుసు, ఐఎమ్ వెరీ బెటర్ పర్సన్, నాకు చాలా టాలెంట్ ఉంది, నా జీవనం ఎలాగా జీవించాలా నాకు తెలుసు. చాలా పీపుల్ చూడండి, చాలా కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్తారు. ఏమండి? దేవుని పైక భయం లేదు, భక్తి లేదు, దేవుడు చూస్తున్నారని ఏం లేదు. నాకు అన్నీ తెలుసు, ఐఎమ్ వెరీ టాలెంటెడ్, నాకు ఎవరు టీచింగ్ యూనికి ఆవశ్యకత లేదు, అన్నీ నేనే జ్ఞాని అన్నీ అనుకుంటారు. బైబిల్ చెప్తుంది మీరు జ్ఞాని అన్నీ అనకూడదు. మళ్ళీ యెహోవాకు ఏం చేయాలా? యెహోవాకు భయభక్తి కలిగి బ్యాడ్ థింగ్స్ వదిలేసి రావాలి. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో యథార్థం వస్తుంది. అప్పుడు మన ప్రాణము, మన ఆత్మము, మన శరీరంలో యథార్థం వచ్చినప్పుడు దేవుని పరలోకం నుంచి ఆయన ఆశీర్వాదం మనమందరికీ వస్తుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను చెప్పి కంప్లీట్ చేస్తా. మన దేవుడు పేరేమండి? ఉత్తముడు, యథార్థమైన దేవుడు. కరెక్టా? ఇప్పుడు ఆయన మనందరికీ కూడా ఆయన స్వరూపంలో సృష్టి చేశారు. అంటే మన జీవితంలో కూడా ఉత్తమము, యథార్థముగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఉత్తమము, యథార్థం ఎక్కడెక్కడ ఉండాలా? మన ప్రాణ విచారంలో ఉండాలా, మన మాట స్పిరిట్లు మాటలు ఉండాలా, మన శరీర క్రియలు 3 ప్లేస్లు యథార్థం ఉండాలా. సింపుల్గా చెప్పాలంటే విచారములు, చెప్పండి, విచారములు, మాటలు, క్రియలు, ఈ 3 కార్యములు యథార్థం ఉండాలి. ఇప్పుడు ఈ 3 కార్యములు యథార్థం ఎలాగ వస్తుంది అంటే, నేను జస్ట్ పాట పాడుకున్ను, ఆరాధన చేసుకుని, చర్చికి వచ్చి ఆఫరింగ్ ఇచ్చి వెళ్ళిపోతే నేను క్రిస్టియన్ ఐ గాట్ సేవ్డ్ అంటే ఈ యథార్థం రావడానికి సాధ్యం లేదు. అందుకే నేను స్టార్టింగే చెప్పాను, దేవుని వాక్యము యథార్థముగా ఉంది. అందరూ చెప్పండి, దేవుని వాక్యము, చెప్పండి, దేవుని వాక్యము యథార్థముగా ఉంది. ఇప్పుడు దేవుని వాక్యము మనం ప్రాణములు పెట్టుకున్నప్పుడు మన ప్రాణము యథార్థముగా కన్వర్ట్ అయిపోతుంది. హల్లెలూయా. దేవుని వాక్యము మన నాలుగాలు పెట్టుకున్నప్పుడు మన నాలుగలో వస్తున్న మాటలు యథార్థముగా వస్తుంది. దేవుని మాటలు మన కన్నులు, మన శరీరంలో పెట్టుకున్నప్పుడు మన చూస్తున్న కార్యం, మన వింటున్న కార్యం, మన మాట్లాడుతున్న కార్యం, మన చేస్తున్న పని అన్ని ప్లేస్లు యథార్థం వస్తుంది. అప్పుడు మన పేరు యథార్థవంతుడు, ఉత్తముడుగా దేవుడు కన్వర్ట్ చేస్తారు. హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు దేవుడు సంఘాలకి తీసుకొని వచ్చి ఆయన స్వరూపముగా మనకి చేంజెస్ చేస్తున్నారంటే ఆయనకి చాలా స్వరూపం ఉంది. దాంట్లో ఒకే స్వరూపం నేను మాట్లాడుతున్నాను, ఆయన యథార్థవంతుడు, అది ఆయన స్వరూపం. హల్లెలూయా. ఇప్పుడు అదే స్వరూపంలో మన రావాలా అంటే మనకు కూడా యథార్థ జీవనముకు రావాలా. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆత్మను మీకు, నాకు, మనందరికీ కూడా మాట్లాడారు. ఈ రోజు నుంచి మనం యథార్థ విచారము, యథార్థ మాట, యథార్థ క్రియలు చేసినకి సమర్పణం చేయాలి. హల్లెలూయా. ఇదన్నీ చేయాలంటే బైబిల్కి ఏమి ఇవ్వాలా? మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలా. టైం లేదని చెప్పకూడదు, యథార్థంగా ఉండాలా. ఒక రోజుకు 1 అవర్ అయినా బైబిల్కి మనం ఇవ్వాలా, రీడింగ్ చేయాలా, రీసెర్చ్ చేయాలా, నోట్ బుక్ తీసుకొని దేవుడి ఆత్మను ఏ ఒక్క వాక్యం మీకు అర్థం చేస్తున్నారో అది రాసి పెట్టుకున్నారా. ఇదన్నీ మనం చేస్తున్నప్పుడు మన జీవితం యథార్థంగా వచ్చినప్పుడు పరలోక ఆశీర్వాదము మనకు వస్తుంది. విశేషముగా ఆయన స్వరూపం మనకు వస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి.
ఎంతమంది ఇలాగా జీవనం చేసనికి మీరు నిర్ణయం చేస్తారు ఈరోజు? కావాలా లేదా? లేదు బ్రదర్, నేను ఇలాగే ఉంటాను, ఇదే మంచిగా ఉంది అని చెప్తారా? యథార్థ జీవితం కావాలా లేదా? ఆశీర్వాదం కావాలా లేదా? సో లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్. అందరూ కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాం. అందరూ కూడా బైబిల్ అన్నీ పెట్టేసి మీరు ప్రార్థనకి సమర్పణం చేయండి. లెట్ us క్లోజ్ యువర్ ఐస్. భయతోట భక్తితోట. మీరు వచ్చిన ప్లేసు మార్కెట్ ప్లేస్ లేదు. ఎక్కడొచ్చారు మీరు? చర్చిలు మన మార్కెట్ ప్లేస్ అలాగా బిహేవ్ చేయకూడదు. కరెక్టా? భయతోట భక్తితోట ఉండాలి. దేవుని సన్నిధిలో మనం వచ్చాము, ఆ భయము మన హృదయంలో ఉండాలి. అందరూ కూడా భయతోట భక్తితోట కన్ను మూసుకొని సమర్పణం చేయండి. చెప్పండి, దేవుడా మీ యథార్థవంతుడు. చెప్పండి, దేవుడా మీ యథార్థవంతుడు, మీ యథార్థమైన దేవుడు. తండ్రి అయిన దేవుడా మీ యథార్థ దేవుడు. కుమారునైన దేవుడా యేసు ప్రభువా మీ యథార్థమైన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడా మీ యథార్థమైన దేవుడు. మీరు సత్యమైన దేవుడు, మీరు నీతి అయిన దేవుడు. ప్రభువా మీరిచ్చిన వాక్యము, మీరిచ్చిన సత్యము యథార్థమైన సత్యము, యథార్థమైన నమ్మకమైన ఉత్తమమైన వాక్యము. ప్రభువా మీరు మనిషికి సృష్టి చేసినప్పుడు మీ స్వరూపములు మీరు సృష్టి చేశారు ప్రభువా. ఆ స్వరూపంలో సృష్టి చేశారు. మీ స్వరూపం యథార్థమైన దేవుడు అంటే మన జీవితంలో కూడా యథార్థం ఉండాలా. మన ప్రాణములో, ఆత్మలు, శరీరంలో యథార్థం ఉండాలా ప్రభువా. యథార్థ జీవితం లేదంటే, నమ్మకమైన జీవితం లేదంటే ప్రభువా నిత్య జీవం రావాలంటే కష్టం ప్రభువా. ఈరోజు ప్రభువా మీకు నేను ప్రేమించి, మీ వాక్యముకు ప్రేమించి, పవిత్రాత్మ దేవుడే ఈ వాక్యం ఇచ్చారని మనము నిర్ణయం చేసి సమయంలో సమర్పణం చేస్తాం ప్రభు. అందరూ కూడా మీ నాలుగు ఓపెన్ చేసి మీరు దేవునికి స్తుతి చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడే ఇచ్చిన వాక్యకోస్కరం వందనాలు, మీరు ఇచ్చిన సత్యకోస్కరం వందనాలు, 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 వందనాలు ప్రభువా. ఈరోజు యథార్థమైన దేవుడు, యథార్థమైన సత్యం ఇచ్చిన కొరకు మన జీవితం యథార్థంగా కన్వర్ట్ అవ్వాలా. ఇక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలాగా లేదు దేవుడా. యథార్థమైన జీవితం, యథార్థమైన పరలోక మార్గమైన జీవితం, సత్యమైన జీవితం, నిత్యమైన జీవితం, నీతి అయిన యథార్థమైన జీవితం కావాలా ప్రభువా. దానికి ఇప్పుడే మీ వాక్యము హృదయంలో మీరు ఇవ్వండి ప్రభువా. మీ వాక్యము మనస్సులో ఇవ్వండి, మీ వాక్యము కన్నులు ఇవ్వండి, మీ వాక్యము మన కరములు ఇవ్వండి ప్రభువా. మీ వాక్యము మన హృదయంలో ఇచ్చి ప్రభువా యథార్థముగా నడిపించండి ప్రభువా. నా వైయక్తిక జీవితంలో యథార్థముగా ఉండాలా, నా కుటుంబ జీవితంలో యథార్థముగా ఉండాలా, మన సంఘ జీవితంలో యథార్థముగా ఉండాలా. యథార్థమైన దేవుడు, నిత్యములో ఉన్న దేవుడు మనకు కూడా ఒకరోజు యథార్థమైన దేవుడు ఉన్న నిత్య జీవం పొందుకున్నాలా ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి అయిన దేవుడా యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి మీ సన్నిధిలో వస్తాం ప్రభువా. ఈరోజు సంఘంలో ఉన్న అందరికీ కూడా, మనందరికీ మీరు ఇచ్చిన వాక్య కొరకు వందనాలు. యథార్థమైన దేవుడు యథార్థమైన వాక్యం ఇచ్చారు. యథార్థమైన జీవనం చేసడానికి సహాయం చేయండి, గ్రేస్ ఇవ్వండి. మన జీవితంలో ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, అన్ని యాక్టివిటీ ఉంది, బట్ యథార్థ జీవితం ఇవ్వండి. హోలీ స్పిరిట్ గాడ్, ఇదో మనమే ఆ మార్గంలో పోవాలంటే కష్టం. బైబిల్ ఉంది, మనం యథార్థముగా జీవించాలా అని మనసు ఉంటే చాలు, దేవుడే మనకు నడిపిస్తారు, కాపాడుతారని. అందరికీ నడిపించండి, కాపాడండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ, చిల్డ్రన్, ఫ్యామిలీ మెంబర్, ఎల్డర్స్, బిలీవర్స్, ఫ్యామిలీస్ అందరికీ మీ కరంలో సమర్పణ చేస్తాను. ఆశీర్వదించండి, నడిపించండి, కాపాడండి. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయించి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ చెప్తాము ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.